వల్ల జనసేనకి సీట్లు వచ్చినాయి, మా వల్ల జనసేనకు ఓట్లు పడి టీడీపీ చెప్పుద్ది. ఎవరైతే గేమ్ చేంజర్ అంటామో ఆ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అంటాం. ఇలాంటి అంటే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక మహిళని కిడ్నాప్ చేయడంలో ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్లాన్ చేసి ఆవిడ్ని సజ్జల డైరెక్షన్లో చేశారంటే అసలు మీరు ఐపీఎస్ అధికారుల అటెండర్లు అనేది ఒక పాయింట్. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వర్మ నీ కర్మ అనేది ఇండైరెక్ట్గా చెప్పిన మాట అంటారు. అంటే ఒక విషయం ఏంటంటే వర్మ గారు ఒక్కలేరు కాదు నాయకులు, అక్కడ 10 మంది నాయకుల్లో వర్మ గారు ఒక నాయకుడు. వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ గారు అని కొంత ప్రచారం జరుగుతుంది. అయితే సరే కుటుంబ రాజకీయాలు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. మిస్సింగ్ అన్నారు. ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది చాలా స్పష్టం. దాంట్లోనే అమ్మాయిలను కూడా ఇతర దేశాలకి మరి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో కనీసం 35,000 మందిలో 30 మంది అని తీసుకురావాలి కదా. మరి గతంలో కొన్ని వేల కేసులు పెట్టారు. దగ్గరగా 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాయింట్స్లో 3,000 మంది పోలీసులను పెట్టి మహిళలను చూడకుండా విచక్షణంగా వాళ్ళని ఏది లేవు అన్ని సిగ్నల్స్ అన్నీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికే చూపిస్తున్నాయి. నైట్ మొత్తం మాట్లాడుకుంటున్నారు ఫోన్లు. ఒక పక్కనేమో మాటలు జరుగుతుంది అవినాష్ ఎవరు వివేకానంద రెడ్డి గారి మాటలు, ఒక పక్కనేమో వీళ్ళు ముగ్గురు ఫోన్లో నైట్ అలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అన్నిటికీ చిన్న విషయాలకైనా స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్తారు. మరి అలాంటిది సొంత బాబాయి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కారులో బయలుదేరి హ్యాపీగా సాయంత్రం 6ంటికి జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతగా ప్రవర్తించాడు. మన గతంలో హిట్లరు నేను చెప్పుకున్నా కానీ వాళ్ళని చూడలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మనం చూసాము. అంటే ప్రజల రక్తాన్ని ఏ విధంగా అయితే పీల్చి పిప్పి చేయవచ్చో ఆ రకంగా చేశాడు ఆయన పులివెందులకి పులి కాదు, ఆయన పులివెందుల పిల్లి మాత్రమే అనేది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిల్లిని చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అది ఇంపాసిబుల్, అది క్రాస్ అయిపోయింది.